ఒకటి ఫెస్టివల్ టికెట్ అని పెట్టిండు. సంగారెడ్డికి సదాశివపేట్కి అమీర్పేట్ నుంచి సదాశివపేట్ బస్ స్టాండ్లో దిగితే 80 రూపీస్ ఉండే. లాస్ట్ ఇయర్ దసరాకి నేను 180 రూపీస్ ఇచ్చి పోయినా. నేను 180 రూపీస్ అంటే ఎంత? 110% ఎక్కువ. 75, 80 ఏడా 180 ఏడా అంటే 100% పెంచేసినావు. నువ్వు ఫ్రీ ఏడు ఇచ్చినావు. నువ్వు ఆ టికెట్స్ ఇంకా నేను నా దగ్గర దాచిపెట్టుకున్నా. నేను దాచిపెట్టుకున్నా. ఎందుకు? నాకు కూడా అసలు నేను ఇటు తీసుకురావాలి, మీకు చూపిస్తుండే లైవ్గా. నేను ఒక 2 నిమిషాలు మీరు వేలతో మాట్లాడండి. ఆ ఫోటో ఇప్పుడు చూపిస్తాను మీకు. నేను డ్యామ్ షోర్గా చూపిస్తాను మీకు. ఇది రేవంత్ రెడ్డి ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఏం చేస్తారో చేసుకోమా. పులి ఆరాం చేస్తున్నాడు, కేసీఆర్ గారు ఆరాం చేస్తున్నాడు. ఏమేం చేస్తారో అని తెలిసిపోతుంది తర్వాత. ఇప్పుడు అందరూ అంటారు కదా కేసీఆర్ రావాలా రావాలా, నువ్వే ఉండాలని. రేవంత్ రెడ్డి ఇంకెన్ని రోజులు చేస్తారో చేయాలి. చేసినాక తర్వాత మాత్రం దేనికి కనిపించదు. ఇక ఒక ఫోటో కనిపిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎట్లా చేస్తున్నా అట్లా ఆంధ్రాలో. ఇప్పుడు మాకు కేసీఆర్ మాకు వచ్చి మాకే చేస్తాడు. ఏం చేస్తారో చేసుకో. 4 ఏళ్ళు చేస్తాడు. దాని తర్వాత మాత్రం ఒక మూలకు కూర్చోాలి. ఒక బర్త్డే అయితే ఎంతమంది నాయకులు లేకుండా ఎంతమంది వచ్చారు. ఆయన బర్త్డే అయితే మాత్రం ఒక ప్రజలు కనిపించాడు. ఇంకేంటంటే పిల్లలు కొట్టుకుంటే హ్యాపీ బర్త్డే. రేవంత్ రెడ్డి అట్లా ఇంట్లో పెట్టి పిల్లలు కొట్టుకోవాలి తప్పట్టు. మా ప్రజలు ఎంతమంది వచ్చారు కేసీఆర్ అభిమానులు. మా కేసీఆర్ మా సీనన్నకు ఉన్న విలువ అట్లుంటది. ఎప్పుడు సీట్లో ఉన్నా లేకుండా సీట్లో ఉన్నది విలువనే. ఎవరికి కేసీఆర్కి మా సీనన్న కలవాలి. ఓకే, థ్యాంక్ యూ.